నేడు బీహార్లో నిర్వహించిన సభలో నరేంద్ర మోదీ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధారణంగా హిందీలో ప్రస్తావిస్తూ ఉంటారు. అంతర్జాతీయ వేదికలపైన ఇదే భాషలో భారత వైఖరిని స్పష్టం చేస్తుంటారు. కానీ నేడు బీహార్లో నిర్వహించిన ఓ సభలో మాత్రం అరుదైన రీతిలో ఒక్కసారిగా తన ప్రసంగాన్ని హిందీ నుంచి ఆంగ్లంలోకి మార్చేశారు. పహల్గామ ప్రస్తావిస్తూ ఇంగ్లీష్లో హెచ్చరించడం గమనార్హం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన బలమైన సందేశాన్ని ప్రపంచ దేశాలకు సూటిగా చేరువేసేందుకే ఆంగ్లంలో ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతి ఒక్క ఉగ్రవాదిని, వారికి మద్దతుగా నిలిచే వారిని భారత్ గుర్తించి వేటాడి శిక్షిస్తుంది అంటూ ప్రధాని మోదీ ఇంగ్లీష్లో స్పష్టం చేశారు. ఈ రోజు బీహార్ గడ్డ నుంచి యావత్ ప్రపంచానికి ఒక విషయం స్పష్టం చేస్తున్నా: ఉగ్రవాదులను, వారికి అండగా నిలిచే వారిని భూమిపై ఎక్కడున్నా సరే వేటాడుతాం. ఉగ్రవాదాన్ని, దేశ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేము. ఉగ్రవాదాన్ని శిక్షించకుండా వదిలిపెట్టము. బాధితులకు న్యాయం చేకూరేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ విషయం దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉంది అంటూ ప్రధాని మోదీ ఇంగ్లీష్లో పేర్కొన్నారు.